హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణి. నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. టుడే వీడియో వచ్చేసి మా అక్క కొడుకు నోయల్ది బర్త్డే అనమాట. సో బర్త్డే కోసం మేమంతా బర్త్డే డెకరేషన్ ప్లాన్ చేస్తున్నాము. సో నేను చాలా డేస్ అవుతుంది వీడియో షూట్ చేయక, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల షూట్ చేయట్లేదు. ఇక్కడ చూసారా మా నోయల్ చాలా హుషారుగా హ్యాపీగా ఉన్నాడనమాట. వాడి కోసం ఇదంతా ప్రయత్నము. సో బెలూన్స్ అన్నీ ఫిల్ చేసినవన్నీ ఇలా ఒక్కొక్కటి తెచ్చి ఇక్కడ బెడ్రూమ్లో అన్ని బెడ్ మీద వేస్తున్నాడు, గాలికి బయట హాల్లో మిస్ కాకుండా ఉండడానికి. సో ఇంకోటి, నేను వీడియో షూట్ చేయకపోవడానికి, వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయకపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే నేను ఇంకో జాబ్ చేస్తున్నాను. సో అక్కడ జాబ్, ఇంట్లో వర్క్, వీడియోస్ ఇవన్నీ షూట్ చేయడానికి కొంచెం కుదరడం లేదు ఫ్రెండ్స్. సో నోయల్ బర్త్డే రోజు కూడా నేను వర్క్ నుంచి వచ్చానన్నమాట. సో వచ్చేసరికి 5:30 అయింది. నేను వచ్చేది లేట్ అవుతుందని మా మమ్మీ, మా సిస్టరు ఈ బెలూన్స్ అన్నీ ఫిల్ చేశారు. సో బెలూన్ ఫిల్ చేసే పంపు కూడా వర్క్ చేయడం లేదు. అందువల్ల నేను ఒక్కటి ఇబ్బంది పడాల్సి వస్తుందని ఈ బెలూన్స్ అన్నీ మా మమ్మీ, సిస్టర్ పాపం ఫిల్ చేశారు. నేను పంపుతో చాలా ట్రై చేస్తే అది రాలేదు. సరే అని నేను కూడా అన్నీ ఇంకా స్టార్ట్ చేశాను. అప్పటికి 6:30 అవుతుంది ఈవినింగ్. త్వరగా మనం డెకరేషన్ ప్లాన్ చేసుకుంటే కేక్ కటింగ్ అయితే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారనమాట నేను త్వరగా వచ్చి బెలూన్స్ డెకరేషన్ చేయాలని. ఇక్కడ చూసారా మా చిన్నోడు నిహాల్, చిన్నోడు అనమాట. వీడు ఆల్రెడీ నేను పోయే లోపలే 5:30కే స్నానం చేసి రెడీ అయ్యి ఇలా కొత్త డ్రెస్ వేసుకొని ఉన్నాడు. ఇంకా నేను వచ్చేసరికి ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా బెలూన్స్ అందడి, డెకరేషన్ అన్నీ, ప్రతి ఒక్క బెలూన్ కింద మిస్ కాకోకుండా నోయలు, నిహాల్ ఇద్దరు ఇలా బెడ్రూమ్లో తెచ్చి మంచం మీద వేసేస్తున్నారు. సో వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారనమాట. నేను అప్పటికే కొంచెం టైర్డ్గా ఉన్నాను, అసలుకి చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోయింది. కానీ పిల్లల కోసం కదా అని, వాళ్ళ హ్యాపీగా ఉండాలి, మళ్ళీ ఫీల్ అవుతారు అని టైం లేదు. అక్కడికి 6:30 దాటుతూ ఉంది. ఇవన్నీ కట్టాలి, చెయ్యాలి. బెలూన్ డెకరేషన్లో నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, జస్ట్ నా ఓన్ ఐడియాతో నేను చేసుకుంటానన్నమాట. అంత ఎక్స్పర్ట్ అయితే కాదు. సో మీరు ట్రై చేయండి, ఇలా సింపుల్గా ఇంట్లో పార్టీస్ ఇలా చేసుకోండి. నేనైతే ఇక్కడ అన్ని మల్టీ కలర్స్ బెలూన్స్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో ఈ బెలూన్స్ అన్నీ ఇలా మల్టీ కలర్లో అయితే పిల్లలు బాగా ఎంజాయ్గా ఫీల్ అవుతారు కాబట్టి, హ్యాపీగా ఫీల్ అవుతారని మల్టీ కలర్స్ బెలూన్స్ తీసుకున్నాను. సో ఇలా బెలూన్స్ అన్నీ 4 బెలూన్స్ ట్యాగ్ చేసి, ఇలా రుబ్బాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ రుబ్బాన్తో బెలూన్స్ అన్నీ కింద నుంచి పైకి ఇలా ట్యాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నాకు ఇక్కడ మా సిస్టర్, మా మమ్మీ, నోయల్, నిహాల్ వీళ్ళంతా హెల్ప్ చేశారు. సో వాళ్ళు చేయడం వల్ల కొంచెం త్వరగా అయింది వర్క్. నా డెకరేషన్ మొత్తం అయ్యేలోపలే 7:30 అయిందనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అన్నీ జాయింట్ చేసుకొని వెళ్ళడమే. సో ఈ బెలూన్స్ మొత్తం వచ్చేసి దాదాపు 100 పైనే ఉన్నాయి. నేను మీషోలో, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి. బెలూన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి, ఆల్ మల్టీ కలర్స్ అనమాట. సో మీకు ఈ బెలూన్స్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. సో మనం షాప్లో కొనాలంటే 25 బెలూన్సే 100 రూపీస్ ఉంది ప్యాకెట్. అలాంటిది తక్కువ ప్రైస్లో 100 పైన ఉండే బెలూన్స్ ప్యాకెట్ వచ్చిందనమాట. సో అన్నీ ఆల్ మల్టీ కలర్స్. సో ఈ విధంగా అన్నీ ట్యాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. వరకైతే ఓకే. ఇంకా లెంత్ ఎక్కువ కావాలంటే ఒక చైర్కో, డోర్కో మనము ఈ బెలూన్స్ని కొంచెం స్టాండ్ లాగా చేసుకొని కట్టేసుకోవాలి. సో నాకు వచ్చిన ఐడియాతో, నా టాలెంట్తో నేను చేస్తాను తప్ప నేనేం పెద్ద ఆర్టిస్ట్ టాలెంట్ అయితే నాకు అంత లేదన్నమాట. బెలూన్స్ డెకరేషన్లో నా ఐడియాతో ఓన్గా చేస్తున్నాను. ఈ విధంగా చైర్ కట్టి బెలూన్స్ అన్నీ కడుతుంటే మా చిన్నోడు ఇంకా అస్సలకి సంబరం అంటే సంబరము. బెలూన్స్ నేను పక్క కడుతుంటే వాడు కింద పైన ఆడుతున్నాడు. డ్రెస్ గలీజ్ అవుతుంది అన్నా కూడా వాడు వినట్లేదు. వాడికి ఏదో పెద్ద బెలూన్ సెట్ చూసిన ఫీలింగ్, ఒక రెయిన్బో చూసిన ఫీలింగ్ అన్నట్లు అనిపించింది అనమాట. సో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఈ విధంగా ఆడుతున్నాడు. నేను అన్నీ కట్టేసుకుంటూ వెళ్తున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నేను హాఫ్ సర్కిల్లో ఇలా బెలూన్స్ అన్నీ
ఇలా స్టాండ్ లేకోకుండానే ఈ విధంగా సెట్ చేశాను. సో మిడిల్ వచ్చేసి వైట్ క్లాత్ వేసాను, దానిపైన బ్యానర్ హ్యాపీ బర్త్డే ఇలా ట్యాగ్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు అన్నాక ఇంట్లో ఖచ్చితంగా బొమ్మలు ఉంటాయి కదా, ఇలా బొమ్మలన్నీ కింద సెట్ చేశాను అనమాట. సో అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సింపుల్ అండి, ఈజీ గ్రాండ్ లుక్ అనమాట. మనమే ఇంట్లో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మా నోయల్ నిహాల్ అయితే ఫుల్ హ్యాపీ, బాగా ఎంజాయ్ చేశారనమాట. డెకరేషన్ నచ్చింది, ఫొటోస్ వీడియోస్ షూట్ చేసుకున్నారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ డెకరేషన్? మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చిన్నపిల్లలకి ఇలా మనం ఇంట్లో సింపుల్గా డెకరేషన్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో మన ఓన్తో మనం చేసి పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు. సో కేక్ కటింగ్ వీడియో అయితే షూట్ చేయలేదు, అన్ని ఫొటోస్ వీడియోస్ ఇలా షార్ట్ తీసాను అనమాట. అందుకని పిక్స్ అన్నీ ఈ వీడియోలోనే యాడ్ చేశాను. మా నోయల్ చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు, సర్ప్రైజ్గా ఫీల్ అయినాడు. నోయల్కి తెలియకుండా కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట, ఇంకా హ్యాపీగా ఫీల్ అయినాడు. సో పిల్లల ఆనందమే మన ఆనందం కాబట్టి పిల్లల బర్త్డే మటుకు మనలో ఉన్నంత హ్యాపీనెస్ వాళ్ళకి కలిగించి ఇట్లా హ్యాపీగా చేయాలి. అప్పుడు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ప్రతి బర్త్డేకి మంచి గిఫ్ట్స్ ఇచ్చి ఇంకో నెక్స్ట్ బర్త్డేకి ఇంకా మంచి గిఫ్ట్ ఇస్తాం, మీరు బాగా చదువుకోవాలి అని ఇలా పిల్లలకి మోటివేషన్ చేస్తే ఇంకా ఎంకరేజబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఏం గిఫ్ట్ ఇస్తారో ఆ గిఫ్ట్ కల్లా నేను ఇలా స్టడీస్లో అలా ఉండాలి ఇలా ఉండాలి అని పిల్లలు కూడా ఒక బూస్టింగ్ సపోర్ట్ మనం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట, ఒక మోటివేషన్ చేసినట్లు ఉంటుంది అనమాట. సో మేమంతా కలిసి ఫైనల్గా మా నోయల్కి సర్ప్రైజ్ అండ్ బర్త్డే సెలబ్రేషన్ చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి, మా నోయల్కి ఒక విష్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.